మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హస్తంగుటికి చేరడం ఖాయమైనట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే మల్లారెడ్డి కారు దిగి కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం సాగింది. మల్లారెడ్డి వ్యాఖ్యలు కూడా అందుకు తగ్గట్టే ఉన్నాయి. తాజాగా ఆ దిశగా అడుగులు పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఒక మంత్రితో మల్లారెడ్డి రాయబారం నడిపారని తెలుస్తోంది. తన కొడుకు భద్రారెడ్డికి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేసినట్లు సమాచారం. దీనికి సదరు మంత్రి కూడా తన ప్రయత్నం తాను చేస్తా అని చెప్పినట్లు తెలుస్తోంది. కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తోనూ రాయబారం నడుపుతున్నట్లు తెలిసిందే. తన చిన్న కోడలు డాక్టర్ ప్రీతిరెడ్డి ద్వారా డీకే శివకుమార్తో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. డీకే శివకుమార్ రేవంత్ రెడ్డిని ఒప్పించగలిగితే ఈ నెల 9వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరాలని మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందే. లేదంటే ఈ నెల 11వ తేదీన తన చిన్న కొడుకు భద్రారెడ్డితో సహా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా తన కుమారుడు భద్రారెడ్డిని పోటీ చేయించాలని మల్లారెడ్డి ప్లాన్ చేశారు. అయితే మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమని సర్వేలు తేల్చడంతో మల్లారెడ్డి డిఫెన్స్లో పడ్డారు. భద్రారెడ్డి సైతం తన పొలిటికల్ కెరీర్ను ఓటమితో ప్రారంభించడం ఇష్టం లేదని, దానికి తోడు డబ్బులు కూడా పోతాయని వెనుకడుగు వేసినట్లు తెలుస్తుంది. బీజేపీ పార్టీ నుంచి ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ పెద్దలు ఈసారి ఎంపీగా ఈటెల రాజేందర్ను గెలిపించాలని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సూచించడంతో మల్లారెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసిందే. రేవంత్ రెడ్డి పిలిస్తే మల్లారెడ్డి హస్తంగుటికి చేరనున్నారని టాక్ వినిపిస్తోంది. రేవంత్ను ఒప్పించేందుకు మల్లారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అవి ఈ 2 రోజుల్లో ఫలిస్తే 9న లేదంటే ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ఏదో ఒక రోజు మల్లారెడ్డి హస్తంగుటికి చేరే ఛాన్స్ కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.